తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని సిరిసిల్ల పట్టణంలో మాజీ రేషన్ డీలర్స్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన 58 రేషన్ షాపులను తమకే కేటాయించాలని, గతంలో రేషన్ డీలర్స్ గా పనిచేసిన దాదాపు 30 మంది సిరిసిల్ల కేంద్రంలోని సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్తో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ కలెక్టర్ వెంటనే రావాలని, పోలీసులు పైకి రావడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అక్రమంగా నియమించిన రేషన్ డీలర్ షాపుల భర్తీని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రేషన్ షాప్ డీలర్ల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లీడర్లకే రేషన్ షాపులు అప్పగించారని చెప్పి గతంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా కూడా ఆందోళన దిగడం జరిగింది. ఇటీవల రేషన్ డీలర్ల భర్తీలో నేపథ్యంలో సిరిసిల్లాలో కొంతమందికి అనర్హులకు రేషన్ షాపులు అప్పగిస్తున్నారు. అర్హులైన వారికి అప్పగించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మాజీ రేషన్ డీలర్లు అంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సాయినగర్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితులంతా కూడా ఆందోళన కొనసాగారు. తమకు రేషన్ షాపులు కేటాయించకపోయినట్లయితే ఖచ్చితంగా తమ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. వారికి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాత వారికి రేషన్ డీలర్లు షాపులు అప్పగించాలని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి రేషన్ డీలర్ల షాపుల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. అనర్హులుగా అయిన వారికి షాపులు కేటాయించలేదని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అనర్హులు వారు అని చెప్పి కొన్ని ఆధారాలు చూపించినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా 10 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం, రేషన్ షాపులే తమ జీవన ఆధారంగా కొనసాగిస్తున్నాం కాబట్టి మరొకసారి తమకు షాపులు కేటాయించి న్యాయం చేయాలనేది ఈ బాధితుల డిమాండ్ గా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ మాజీ రేషన్ డీలర్లు ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ షాపులు కేటాయించడం పైన మాత్రం సిరిసిల్లలో కొంత ఉధృత వాతావరణం మాత్రం నెలకొంది. ఇంకా రేషన్ డీలర్లు ఎటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నారని మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి రేషన్ షాపులు కేటాయించడం ఏందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం అయితే పోలీసులు వారికి బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అలాగే వారంతా కలెక్టర్ వెంటనే రావాలని డిమాండ్ చేస్తున్నారు కదా, కలెక్టర్ అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సతీష్? ఇప్పటికీ 4-5 రోజులుగా వీరు ఆందోళన కొనసాగుతుంది. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాపులు అర్హులైన వారికి కేటాయించాలి, అనర్హులను తొలగించాలని చెప్పి వారంతా కూడా ప్రతిపాదన తీసుకుపోయారు. అధికారులకు ఇప్పటికే తమ డిమాండ్ విన్నవించారు. అయినా కూడా అధికారుల నుంచి స్పందన లేదు. ఎందుకంటే ఇప్పటికే షాపులు కేటాయించడం జరిగింది కాబట్టి వారే ఇక రేషన్ షాపులు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పి అధికారుల నుంచి వస్తున్నటువంటి స్పందన. ప్రస్తుతం అయితే రాని వారు ఎవరైతే ఉన్నారో అనర్హులకు కేటాయించారని చెప్పి రాని వారు ఎవరైతే ఉన్నారో అంతా కూడా కలెక్టర్ రావాలి, కలెక్టర్ చొరవ తీసుకుని ప్రస్తుతం కేటాయించినటువంటి షాపుల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కలెక్టర్ దృష్టి కూడా ఈ సమస్య వెళ్ళింది. అయితే కలెక్టర్ ఏ రకంగా స్పందిస్తారో మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. 15 సంవత్సరాల నుంచి షాపులు నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు మాకు తెలియకుండానే నోటిఫికేషన్ వేసిరు, వేరే వాళ్ళకి ఇచ్చిరు, ఎలాంటి కాంప్లిమెంట్ లేకుండా నడిపిస్తున్నాం సార్. కరోనా టైంలో కూడా కష్టపడ్డాము. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి షాపుల్లో వేరే వాళ్ళకి ఇస్తారు సార్. మేము ఉపాధి కోల్పోతున్నాము. వేరే దానికి పోదామంటే మా ఏజ్ దాటింది, 40 దాటింది, మిమ్మల్ని ఎవరు పనికి తీసుకోమంటారా అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నాం. మా భార్య పిల్లలు మేము మొత్తం రోడ్డున పడుతున్నాం సార్. మాకు మా బతుకులన్నీ రోడ్డున పడ్డాయి సార్. ఇప్పుడు ఇంట్లో ఒక 38 షాపులు 48 షాపులు నిర్వహిస్తున్నాం 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుంచి. కాబట్టి మాకు వెంటనే ఉపాధి చూపించాలి సార్. మా ఉపాధి చూపించి మా భార్య పిల్లలు బతికేటట్టు చూడండి సార్.